హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ పీస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో దీనికి తగ్గట్టు నేను లాస్ట్ వీడియో 2 వీడియోస్ చేశానండి. ఒకటి సి బేసిక్స్ ఫండమెంటల్స్ ఏంటి, రెండో వీడియో వచ్చేసి టర్బోసి సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఎందుకు డిస్కస్ చేసుకోవాలి, ఎందుకు ఏమైనా దీనివల్ల మనకేం ఉపయోగం అనే క్వశ్చన్ వస్తుందండి. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకి సి కాన్సెప్ట్స్ అనేవి ఐడియా ఉండాలి. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఎలా రాయాలి, ప్రోగ్రామ్ అనేది సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది మనం ఎలా రాసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటి, మనం ఒక స్ట్రక్చర్ని ఫాలో చేయాలి, మనం స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ రాస్తాము. ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్, స్ట్రక్చర్ ఓరియంటెడ్. మనం ఒక స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మాత్రమే ప్రోగ్రామ్ రాయగలుగుతాం. మనం ఎలా పడితే అలా ప్రోగ్రామ్ని రాయకూడదు. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూనే మనం ప్రోగ్రామ్ని రాయగలుగుతాము, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. చాలా సింపుల్ అండి. ఒక సి ప్రోగ్రామ్ రాయాలంటే చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనం ఈ స్ట్రక్చర్ని ఫాలో అయితే సరిపోతుంది. దీంట్లోనే మీకు బేసిక్ ఫండమెంటల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. సో మీరు ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీ స్క్రీన్ మీద మీకు ఒక స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మెయిన్గా ఏంటంటే ఒక 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 5 కాంపోనెంట్స్ మీరు ఈజీగా అర్థం చేసుకుంటే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సరే, సి ప్రోగ్రాంలో ఏ కైండ్ ఆఫ్ లైన్ అయినా సరే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఎవ్రీ సి ప్రోగ్రామ్ అనేది, ప్రతి ఒక్క సి ప్రోగ్రాము ఒక సెక్షన్తో స్టార్ట్ అవుతుంది, ఒక సెక్షన్తో ఎండ్ అవుతుంది. ఆ సెక్షన్స్ ఏంటో మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఇక్కడ మనకి ఒక 5 సెక్షన్స్ ఉన్నాయి. హెడర్, మెయిన్, వేరియబుల్ డిక్లరేషన్, బాడీ, రిటర్న్. హెడర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మన సి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి సి లైబ్రరీ సపోర్ట్ కావాలి. సి లైబ్రరీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, టర్బో సి ఫైల్స్లో ఆల్రెడీ ఉంటుంది. మనం వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటిని యూటిలైజ్ చేసుకుంటాము. సో వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే హెడర్స్ అంటాం, లేదా హెడర్ సెక్షన్ అంటాం. సో ఎవ్రీ సి ప్రోగ్రామ్, ప్రతి సి ప్రోగ్రామ్ హెడర్ సెక్షన్ తోటే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాశారు ఈ ప్రోగ్రాంలో, #include stdio.h. #include మీన్స్ ఇంక్లూడ్ అంటే ఇంక్లూడింగ్, stdio మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, h మీన్స్ హెడర్ ఫైల్. సో ఇది హెడర్ ఫైల్ సెక్షన్స్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే హెడర్ ఫైల్స్ని రిప్రజెంట్ చేస్తాం. సో ప్రతి సి ప్రోగ్రాము హెడర్ ఫైల్స్ తోటే స్టార్ట్ అవుతుంది. మరి ఇది ఒకటే హెడర్ ఫైల్ ఉందా అంటే లేదు ఫ్రెండ్స్, మనకి ఇంకా చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయి. konia.h అని ఉంటుంది, math.h అని ఉంటుంది, string.h అని ఉంటుంది, ఇంకా చాలా హెడర్ ఫైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి మన హెడర్ ఫైల్స్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి ఫ్రెండ్, #include stdio.h. ఓకే, ఇది హెడర్ సెక్షన్. హెడర్ సెక్షన్లో చాలా హెడర్ ఫైల్స్ మనం రాసుకోవచ్చు. ప్రతి సి ప్రోగ్రామ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ హెడర్ ఫైల్ ఓన్లీ. ప్రతి సి ప్రోగ్రామ్ హెడర్ ఫైల్ తోటి స్టార్ట్ అవుతుంది. సో అది మనం ఫస్ట్ మెన్షన్ చేయాలి. సెకండ్ సెక్షన్ వచ్చేసి మెయిన్ సెక్షన్. మెయిన్ సెక్షన్ ఏంటి అంటే మన సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ మొదలవ్వాలి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఈ మెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో సి ప్రోగ్రామ్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది ఎగ్జిక్యూషన్ అంటే మెయిన్ నుంచే ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే మీరు ప్రోగ్రామ్ మొత్తం రాశారు, ఈ ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాతకి మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి వెళ్తారో అప్పుడు సి కంపైలర్ ఏం చేస్తుంది అంటే మెయిన్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉందో చెక్ చేసుకుంటుంది. ఎంటైర్ ప్రోగ్రామ్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బట్ దానికి అవి ఏం అవసరం లేదు. మెయిన్ అనే సెక్షన్ ఎక్కడ ఉంది, ఆ మెయిన్ అనే సెక్షన్ ఎక్కడ ఓపెన్ అయింది, ఈ మెయిన్ అనే సెక్షన్ ఎక్కడ ఎండ్ అయింది, అది మాత్రమే చూసుకుంటుంది. దాంట్లో ఉన్న కోడ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది సి కంపైలర్ అనేది. సో దట్స్ వై మన మెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ బిగినింగ్ ఆఫ్ యువర్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో మెయిన్ అనేది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కోడ్లో ఇంటీజర్ మెయిన్ అని రాసాము, ఓపెన్ బ్రేస్ పెట్టాము. మీరు లాస్ట్ లైన్కి వెళ్ళండి, లాస్ట్ లైన్లో క్లోజింగ్ బ్రేస్ పెట్టాము. ఈ ఓపెన్ బ్రేస్, ఈ క్లోజింగ్ బ్రేస్ మధ్య ఉండదాన్ని మనం బ్లాక్ అంటాము. ఈ బ్లాక్లో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, మనకు రావాల్సిన కోడ్ మొత్తం రాసేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇంటీజర్ మెయిన్ అని రాశారు, కొంతమంది వాయిడ్ మెయిన్ అని రాస్తారు కూడా, కొంతమంది నార్మల్ ఉట్టి మెయిన్ కూడా రాస్తారు. అది ఎందుకు రాస్తారనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. బట్ ఎగ్జాంపుల్గా వినండి, ఇది మెయిన్ అనేది ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే మెయిన్, ఒక ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, లెఫ్ట్ పెరాన్సిస్ అంటాం, క్లోజ్ పెరాన్సిస్ అంటాము. తర్వాత ఓపెన్ బ్రేస్ పెగ్ చేస్తాం, ఫ్లవర్ బ్రాకెట్స్, ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇది బ్లాక్, ఈ బ్లాక్లోనే మనం కోడ్ రాసుకుంటాము. ఇది ఫ్రెండ్స్, ఇది మెయిన్. ఈ రెండు మీకు చాలా ఇంపార్టెంట్, హెడర్ ఫైల్ సెక్షన్, దీని తర్వాత మెయిన్.
తర్వాత మెయిన్ లోపల మనం ఏం రాస్తాము అంటే మనం రాసే ప్రతి కంటెంట్ని మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తామంటే బాడీలోనే రిప్రజెంట్ చేస్తాము. సో ఈ బాడీని బేస్ చేసుకొని ఈ బాడీనే కంటెంటే బాడీలోనే మనం ఏ ఇన్స్ట్రక్షన్ రాస్తామన్నమాట. దీన్ని మనం మెయిన్ బాడీ అంటాము. సో ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఉంది. ఇది ఏంటంటే ఇంటర్నల్ స్టేట్మెంట్స్. ఇవి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. బాడీ అంటే అర్థమైంది కదా, మెయిన్ ఎక్కడ ఓపెన్ అయింది, మెయిన్ ఎక్కడ క్లోజ్ అయింది. తర్వాత ఏంటి, లాస్ట్కి రిటర్న్ 0 అని రాశారు. రిటర్న్ 0 ఎందుకు రాశారని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికైతే మీరు ఏం నేర్చుకోవాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, హెడర్ ఫైల్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ కంపల్సరీగా రాసుకోవాలి. మెయిన్ అనేది ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఈ మెయిన్ మధ్యలో ఈ బ్లాక్స్, ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ అంటే మనకు రావాల్సిన కోడ్, మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ని మొత్తం రిప్రజెంట్ చేసుకుంటాము. సో సింపుల్ టు లర్న్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. మనకి మెయిన్గా హెడరు మెయిన్ అర్థమైతే సరిపోతుంది. బాడీలో రాసేది కోడ్ మాత్రమే, క్లోజ్ ప్లేస్. అండ్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ నేను మీకు ఇంకొక బేసిక్స్ చెప్తాను అనుకున్నాను. అసలు సి ప్రోగ్రామింగ్ బేసిక్స్లో మీరు ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అవి నేర్చుకోవాలి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు నేను ఈరోజు. సో ఇక్కడ నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నాను. మెయిన్గా మనము ఏమేమి నేర్చుకోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి హెడర్ ఫైల్స్ వచ్చేసి మనకి ఏమేమి హెడర్ ఫైల్స్ ఉంటాయి. మెయిన్గా హెడర్ ఫైల్స్ మనం యూజ్ చేసే హెడర్ ఫైల్స్ ఏంటంటే #include stdio.h. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామని నేను చెప్తాను. నెక్స్ట్ మనం మెయిన్గా ఇంకేమి హెడర్ ఫైల్స్ యూజ్ చేసుకుంటాము అంటే #include conio.h. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం హెడర్ ఫైల్స్ యూజ్ చేసుకుంటాము అంటే #include math.h. నెక్స్ట్ ఇంకేమైనా యూజ్ చేస్తామంటే #include string.h. ఇవన్నీ సి లైబ్రరీ హెడర్ ఫైల్స్ అండి. వీటిని కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం యూటిలైజ్ చేసుకోవాలంతే. ఈ హెడర్ ఫైల్స్నే మనం యూజ్ చేస్తాం మోస్ట్లీ 99.99% ఈ హెడర్ ఫైల్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాము. సో ఇవి నేర్చుకోవడం చాలా కష్టమేం కాదండి. మనం ఏంటంటే జస్ట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. stdio conio.h, math string.h. ఎప్పుడప్పుడు వేటిని ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే సపోజ్ stdio ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఫ్రెండ్స్. ఏంటిది స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇది హెడర్ ఫైల్ అంటే ఇది ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ని తీసుకోవడం కోసం కానీ యాజ్ వెల్ యాజ్ మనకు అవుట్పుట్ రావాలి కదా, సో వాటి కోసం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మీరు సిస్టంలో మన ప్రోగ్రాంలో స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ కానీ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ కానీ మనం యూజ్ చేసాము అంటే కంపల్సరీగా మనకి హెడర్ ఫైల్ కావాలి. ఈ హెడర్ ఫైల్ లేకపోతే మన స్కాన్ఎఫ్ కోడ్ కానీ ప్రింట్ఎఫ్ కోడ్ కానీ ఎగ్జిక్యూట్ కాదు. ఈ స్కాన్ఎఫ్ ఏంటంటే మనం ఏదైనా ఇన్పుట్ వాల్యూస్ ప్రోగ్రామ్కి ఇచ్చినప్పుడు మన స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము. ప్రింట్ఎఫ్ ఏంటి, మన ఏదైనా వాల్యూని ప్రింట్ చేయాలన్నా, ఒక నేమ్ని ప్రింట్ చేయాలన్నా దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్. మన కోడ్లో స్కాన్ఎఫ్ కానీ ప్రింట్ఎఫ్ కానీ యూజ్ చేసాము అంటే కంపల్సరీగా మనకు కావాల్సిన హెడర్ ఫైల్ ఏంటి అంటే stdio.h. ఇప్పుడు ఈ రెండు కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ హెడర్ ఫైల్ కావాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి conio.h. ఇది ఎప్పుడు యూజ్ చేసుకుంటాము అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనమాట దీన్ని. సో ఇది ఎప్పుడు యూజ్ చేసుకుంటాము అంటే ఎప్పుడైనా సరే నేను చిన్న ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. వాటిని CLR/SCR అంటాము. CLR/SCR అంటే మీనింగ్ ఏంటి అంటే క్లియర్ స్క్రీన్ అని అర్థం. అంటే మన అవుట్పుట్ చూసేటప్పుడు మనకి ప్రీవియస్ అవుట్పుట్స్ ఏం కనిపించకూడదు. ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ ఫ్రెష్ అవుట్పుట్ ఉండాలి. సో ప్రీవియస్ ప్రోగ్రామ్స్ స్క్రీన్ అవుట్ అవి ఫేడ్ అవుట్ అయిపోవాలి. కొత్త ప్రోగ్రామ్ అవుట్పుట్ మనకు క్లియర్గా కనిపించాలన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం CLR/SCR అనేది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. CLR/SCR మీద యూజ్ చేశారంటే మనకి ఏ హెడర్ ఫైల్ కావాలి, conio.h అనే హెడర్ ఫైల్ కావాలి. సో అలానే మ్యాథ్ అంటే మ్యాథమెటికల్ హెడర్ ఫైల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా లార్జ్ మ్యాథమెటికల్స్ చేసేటప్పుడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటాం. అప్పుడు మనం SKRT అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. ఈ SKRT ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు కంపల్సరీగా కావాల్సిన హెడర్ ఫైల్ ఏంటి, math.h. నెక్స్ట్ వచ్చేసి #include string.h. #include string.h అంటే స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్.
కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మన నేమ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మన నేమ్ మీద కూడా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం కదా. సపోజ్ నా నేమ్ యొక్క లెంత్ ఏంటి, లెంత్ అంటే బై యాడింగ్ యువర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సపోజ్ నా నేమ్ కృష్ణ, సో నా నేమ్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి, 7 లెటర్స్ ఉంటాయి, అది మన లెంత్ అవుతుంది. సో ఎప్పుడైనా నేను ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాను, స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్, strl అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దీనికి సపరేట్గా దానికి సపోర్టింగ్ లైబ్రరీ ఫైల్ ఉండాలి, అదేంటంటే string.h. సో strl అని యూజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇట్ విల్ ఐడెంటిఫై యువర్ గివెన్ స్ట్రింగ్ లెంత్. సో అలా మనం డిపెండ్స్ ఆన్ ద కోడ్ రిక్వైర్మెంట్, మన కోడ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మన హెడర్ ఫైల్స్ అనేవి చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో 99.99% మనం ఏం చేస్తాము అంటే ఈ మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ హెడర్ ఫైల్ అండి. ఇది యాసింక్రోనస్ డెవటైజ్ మోస్ట్లీ మనం యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం ఇచ్చేది ఇన్పుట్ స్కాన్ఫ్ ద్వారా, అవుట్పుట్ అనేది ప్రింటర్ ద్వారా తీసుకుంటాం కాబట్టి మనకి ఇన్పుట్ అవుట్పుట్ కంపల్సరీ. కాబట్టి 99% ఇది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. మిగతా హెడర్ ఫైల్స్ అనేవి మన ఇష్టం, డిపెండ్స్ ఆన్ కోడ్ రిక్వైర్మెంట్ మనం ఇది తీసుకోగలుగుతాం అనమాట. సో ఈ హెడర్ ఫైల్స్ అనేవి నేర్చుకోవడం చాలా ఈజీ అండి. 4 హెడర్ ఫైల్స్ రిమెంబర్ చేసుకోవడం చాలా ఈజీ. వీటిని రిమెంబర్ చేసుకుంటే ఇంతకుమించి ఇంకా సి లాంగ్వేజ్లో హెడర్ ఫైల్స్ అనేవి మోస్ట్లీ ఉండవండి. సో ఇది హెడర్ ఫైల్స్ వచ్చేసి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ మీకు మెయిన్ బాడీ గురించి చెప్తాను. మెయిన్ ఫంక్షన్ ఏంటి, మెయిన్ ఫంక్షన్ అంతకుముందు చెప్పాను. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, దీనికి ఒక బాడీ రిప్రజెంటేషన్ ఉంటుందండి. ఇలా ఉంటుంది, ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. దీన్ని మనం బాడీ ఆఫ్ ద మెయిన్ అంటాము, బాడీ ఆఫ్ ద మెయిన్ అంటాము. సో మనం రాసే కోడ్ అంటే ఇప్పుడు ఇదేంటంటే మనం ఏదైనా నేను ఒక సి ప్రోగ్రామ్ కోడ్ రాయాలన్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు మీరు మెయిన్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ మనం హెడర్ ఫైల్ తీసుకుంటాం, హెడర్ ఫైల్స్ మనకు నచ్చింది తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రాస్తాము, మెయిన్ ఓపెన్ చేస్తాం, మెయిన్ క్లోజ్ చేస్తాం. మీరు రాయాల్సిన సోర్స్ కోడ్ మొత్తం దీంట్లో రాసేయండి. మధ్యలో ఇన్ బిట్వీన్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఈ కోడ్ మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఏ కోడ్ అయినా రాయొచ్చు. సపోజ్ నేను ప్రింట్ఎఫ్ రాస్తాను, ప్రింట్ఎఫ్ కోడింగ్ ఫిష్ అంటే ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి, ఇది నా కోడ్, ఇది రాసేసాను కాబట్టి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతుంది డైరెక్ట్గా. సో ఏంటంటే బాడీ ఆఫ్ ద మెయిన్లోనే మనం ఏదైనా కోడ్ రాయగలుగుతామండి. ఇంతకుమించి దీంట్లో నేర్చుకోవడానికి ఏమీ లేదు. మనం ఏదైనా రాసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కడ రాయాలి, మెయిన్ బాడీలోనే రాసుకుంటాము. ఇది చాలా ఈజీ అండి. నెక్స్ట్ మెయిన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే మనం 2 వేస్లో రిప్రజెంట్ చేస్తాము. ఒకటి వాయిడ్ మెయిన్, ఇంకొకటి వచ్చేసి ఇంటీజర్ మెయిన్. సో వాయిడ్ మెయిన్ అంటే ఏంటంటే మనము ఏ పర్టికులర్ వాల్యూస్ కానీ ఏ పర్టికులర్ డేటా కానీ రిటర్న్ చేయము. అంటే మన ఓఎస్కి ఏమి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరికి ఏ వాల్యూ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు మనం వాయిడ్ మెయిన్ రాసుకుంటాము. ఇంటీజర్ మెయిన్ అంటే మనం ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలనుకున్నప్పుడు రాస్తాము. అది ఇప్పుడు మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు అర్థమవుతుందండి. ప్రస్తుతానికైతే 99.99% మనం వాయిడ్ మెయిన్ రాస్తాము, అంతకుమించి ఇంకేమీ లేదు మేడం. రిప్రజెంటేషన్ మెయిన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వాయిడ్ అనేది ఇక్కడ రిటర్న్ టైప్ అంటాము. వాయిడ్ అంటే నో రిటర్న్ అని అర్థము. ఇంటీజర్ రాసామంటే విత్ రిటర్న్ అని అర్థం. ఎప్పుడైతే నో రిటర్న్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, వాయిడ్ అని రాసుకుంటాము రిటర్న్ టైపు. విత్ రిటర్న్ అన్నప్పుడు ఇంటీజర్ రాసుకుంటాము. సో అది మీకు తర్వాత అర్థమవుతుంది డిఫరెన్స్. మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ వాయిడ్ మెయిన్ యూజ్ చేస్తాము అంతే. సో దీంట్లోనే మనం బాడీ ఆఫ్ ద మెయిన్లో ఏం చేస్తామంటే మనం రావాల్సిన కోడ్ని మొత్తం రాసేసుకుంటామండి. ఇలా మనం మెయిన్ని రిప్రజెంట్ చేసుకుంటాము. ఇందులో మీరు ఇంకా నేర్చుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రింట్ఎఫ్ అండి. ప్రింట్ఎఫ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ అంటాం దీన్ని, ప్రింట్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ని ఎలా రాయాలి కోడ్లో ఎలా రాయాలంటే మనం ఒక సింటాక్స్ ఫాలో అవుతాము. సింటాక్స్ అంటే జస్ట్ లైక్ ఒక రూల్. ఎట్లా రాయాలి అంటే ఏమీ లేదండి, సింపుల్. మనం ఒక ప్రింట్ఎఫ్ని 2 పర్పసెస్ కోసం యూజ్ చేస్తామండి. ఒక పర్పస్ వచ్చేసి ఒక ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేయడం కోసం. సపోజ్ నేను గుడ్ అనే టైప్ చేశాను, ఇట్లా టైప్ చేయాలండి. మీరు ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే ఇట్లా ఫాలో అవ్వాలి. అంటే మీరు ఏం రాయాలి, ప్రింట్ఎఫ్ అని రాయాలి, రాసిన తర్వాతకి ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి, డబుల్ కోట్స్లో మీకు కావాల్సిన సెంటెన్స్ని ఇక్కడ ఫిల్అప్ చేసేసి సెమీకోలన్ పెట్టేసేయండి, అంతే. ఈ యొక్క స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది, అంటే గుడ్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తాం ప్రింట్ఎఫ్ని. సెకండ్ పర్పస్ వచ్చేసి వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. వాల్యూస్ ప్రింట్ చేయాలంటే దానికి ఇంకొక సింటాక్స్ ఉంటుందండి. ఆ సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ ఫర్ వాల్యూ ప్రింటింగ్ ప్రింట్ఎఫ్. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ రిప్రజెంట్ చేయాలి. తర్వాత
కామా వేరియబుల్ నేమ్స్ ఆర్ నేమ్. ఒక వాల్యూ ప్రింట్ చేయాలి అంటే ఇట్లా రాస్తామండి. సపోజ్ printf ఫార్మాట్ స్పెసిఫైర్ %d ఫర్ డెసిమల్ వాల్యూ, సపోజ్ ఏ అన్నది రాశాను అనుకోండి. దీని అర్థం ఏంటి అంటే printf దీని అర్థం ఏంటి అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏంటి, ఇక్కడ %d రాశాను. %d అంటే డెసిమల్ వాల్యూ. ఇక్కడ ఏ అంటే ఏలో ఏ వాల్యూ అయితే స్టోర్ అవుతుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను పైననే ఇంటీజర్, సపోజ్ ఇక్కడ ఇంటీజర్ కేటగిరీ అని నంబర్ కేటగిరీ ఏ = 5 అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మీకు సింపుల్ కోడ్ చెప్తాను. సో సింపుల్ కోడ్ రాస్తానండి. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక కోడ్ రాస్తాను మీకు. #include stdio .h రాసాను కదండి. నెక్స్ట్ ఏం చెప్పాను, వాయిడ్ మెయిన్ అని చెప్పాను మీకు. వాయిడ్ మెయిన్ 99.99% ఇది రాస్తాము. ఇక్కడ నేను ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకున్నాను, ఏ అనే వేరియబుల్ తీసుకుని. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, డేటా టైప్ అంటే ఏంటి, వేరియబుల్ అని చెప్తాను. మీరు నార్మల్గా వినండి. ఇంటీజర్ a = 5 అంటే ఏంటి, ఏ వాల్యూ ఎంత 5 అంతే కదా. సో ఇప్పుడు printf ఫార్మాట్ స్పెసిఫైర్ రాశాను, %d కామా ఏ అని రాశాను, సెమీకోలన్ ఇచ్చాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు దీని అవుట్పుట్ చెప్పండి అంటే ఏం చెప్తారు, 5 అని చెప్పేస్తారు. 5 అని చెప్పడం అని ఎలా చెప్పగలుగుతున్నారు, ఇక్కడ ఏ అనే వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. ఏ అనే వాల్యూ ఏంటి 5, ఇక్కడ %d అంటే డెసిమల్, అంటే ఇందులో ఉండే వాల్యూ డెసిమల్ వాల్యూ కాబట్టి ఇంటీజర్ అనేది ఎప్పుడైనా వాడితే మనం డెసిమల్ యూజ్ చేసుకుంటాము, d అనేది. సో ఇక్కడ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం అంటే ఏంటి, printfని మనం 2 పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం. ఒకటి స్టేట్మెంట్ ప్రింటింగ్ కూడా, అంటే మీ నేమ్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. printf ఇక్కడ నేను ఒక నేమ్ రాసుకుంటాను, కోడింగ్ ఫిష్ రాశానండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చెప్పండి అంటే ఏం చెప్తారండి, ఫస్ట్ printf మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ 5 అని ఇస్తుంది. సెకండ్ printf మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ కోడింగ్ ఫిష్ అని అవుట్పుట్ ఇస్తుందండి. సో మనకి 5 + కోడింగ్ ఫిష్ అనేది అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే printf అనేది 2 పర్పసెస్ కోసం యూజ్ చేస్తాము. ఒకటి ఏంటి అంటే సెంటెన్స్ ప్రింట్ చేయడం కోసం, సెకండ్ ఏంటి వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం. కానీ ఒక printf ఒకటే వాల్యూ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారా, ఇక్కడ ఏ అనేది పెట్టాం కదా, ఇంకొకటి నేను b అనేది కూడా ఇచ్చుకుంటాను. అప్పుడు ఇంకొక printf రాయాలా, అవసరం ఇంకొక printf రాయొచ్చా, ఇంకొక ఆలోచన కూడా, డౌట్ కూడా చాలామందికి వస్తుందండి. అప్పుడేం అవసరం లేదండి, సింగిల్ printfలోనే మీరు ఇంకొకటి కూడా రాయొచ్చండి. సో ఇంకొక d పెట్టేసి కామా పెట్టి b కూడా పెట్టుకోవచ్చు. సో ఏంటంటే మనం ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా ఒక printf పర్పస్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. printf అనేది 2 పర్పసెస్ కోసం మెయిన్గా యూజ్ చేస్తాం. ఒకటి స్టేట్మెంట్ ప్రింటింగ్ కోసం, రెండోది వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం. ఇది మెయిన్ రిక్వైర్మెంట్, ఇది మీరు బేసిక్ నేర్చుకోవాల్సింది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే scanf అండి. scanf అంటే ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని ప్రోగ్రామ్కి ఇవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే scanf అనేది ఒక మీడియేటర్గా యూజ్ చేసుకుంటాం. మనం ఇచ్చే scanf అనేది ఏంటంటే, ఈ scanf ఏం చేస్తుందంటే మనం ఇచ్చే వాల్యూస్ని రీడ్ చేస్తుంది. మనం ఇచ్చే వాల్యూస్ని రీడ్ చేయడానికి కోసం యూజ్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ నేను వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చాను కదండి, ఇంటీజర్ a = 5 b = 10 డైరెక్ట్గా ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ scanf రిక్వైర్మెంట్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా వాల్యూస్ అనేవి స్టోర్ అయిపోతాయి ఏలో కానీ బీలో కానీ. బట్ scanf ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే ఎప్పుడైతే మనం వాల్యూస్ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం మీరు scanfని యూజ్ చేసుకోవచ్చండి. సపోజ్ నేను ఇలా రాస్తాను కోడ్ని, నేను ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు, బి వాల్యూ ఇవ్వలేదండి. అప్పుడు ఏం చేయాలి అంటే మనం scanf యూజ్ చేసుకుంటాం. scanf ఇంటీజర్ ఏ కేటగిరీ డెసిమల్ కాబట్టి ఇది డబల్ కోట్స్లో రాసుకుంటాము. %d ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదండి ఎక్కడైనా సరే. ఫార్మాట్ దీనికి సింటాక్స్ కూడా ఉందండి scanfకి. scanf సింటాక్స్ వచ్చేసి ఎలా రాయాలంటే scanf బ్రాకెట్లో ఫార్మాట్ స్పెసిఫైర్స్ మెన్షన్ చేయాలి, స్పేస్ ఇవ్వకూడదండి. ఫార్మాట్ స్పెసిఫైర్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే స్పేస్ అనేది ఉండకూడదు. తర్వాత ఏం చేస్తామంటే అడ్రస్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. అడ్రస్ అంటే ఇక్కడ యాంపర్సెంట్, తర్వాత ఇక్కడ వేరియబుల్ నేమ్ క్లోజ్ చేయాలి. ఈ సింటాక్స్ మీరు ఫాలో అవ్వాలండి. సో scanf మనం ఫాలో అయిన సింటాక్స్ని ఫాలో అవుతున్నాం. %d వేరియబుల్ నేమ్ అంటే ఇక్కడ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ అనమాట. సో యాంపర్సెంట్ a కామా యాంపర్సెంట్ b. వేరియబుల్ నేమ్కి మాత్రం
కామా ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే మాత్రం కామా ఇవ్వాలి. ఫార్మాట్ స్పెసిఫైర్లో మాత్రం స్పేస్ ఇవ్వకూడదు, కామా పెట్టకూడదండి స్కాన్ఎఫ్లో. సో తర్వాత క్లోజ్ చేయండి, సెమీకోలన్ చేయండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా ఇన్పుట్ వాల్యూస్ని అడుగుతుంది అనమాట అది. సో ప్రింట్ఎఫ్ తర్వాత మనం ప్రింట్ చేయాలంటే ఇదే ప్రింట్ఎఫ్, సేమ్ ప్రింట్ఎఫ్ మనం ఇక్కడ రాయొచ్చు. తర్వాత మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేవి తీసుకుంటుంది, అవి స్టోర్ చేసేస్తుంది. సో ఇలా మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుంటాం. అంటే ఈ స్కాన్ఎఫ్ అనేది ఏంటంటే ఇన్పుట్ రీడింగ్ ఫంక్షన్, మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేయడం కోసం తీసుకుంటుంది అనమాట. మీకు సింపుల్గా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఏది పర్పస్ కోసం యూజ్ చేయాలి, వాయిడ్ మెయిన్ ఎందుకు రాస్తాం. వాయిడ్ మెయిన్ చెప్పాను కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కోసం. వేర్ మెయిన్ ఈజ్ ఓపెనింగ్, వేర్ మెయిన్ ఈజ్ క్లోజింగ్, ఇన్ బిట్వీన్ దెమ్ ఆ మధ్యలోనే మనం కోడ్ రాస్తాము. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సిందల్లా ప్రింట్ఎఫ్ పర్పస్ ఏంటి, స్కాన్ఎఫ్ పర్పస్ ఏంటి. ఇవి మీరు అర్థం చేసుకుంటే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సరే, మీకు ఏ ప్రోగ్రామ్, ఏ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అయినా సరే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. సో ఇది బేసిక్ ఫండమెంటల్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ do like and don't forget to subscribe. Please subscribe my video. Thank you.